మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మామూలుగా సార్ ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ధరలు ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ ఏమో 98 దాటేసింది, గోల్డ్ 84 నడుస్తుంది ఆల్రెడీ. బడ్జెట్ ప్రభావమే కావచ్చు, మళ్ళీ ట్రంప్ ఎఫెక్ట్ కూడా ఉందని అనుకోవచ్చు అంటారా? ట్రంప్ ఇప్పుడు మీరు రిజల్ట్స్ రాగానే ట్రంప్లో చూస్తే ఎలక్షన్ రిజల్ట్ రాగానే రెండు కొలాప్స్ అయినాయి. బోత్ గోల్డ్ మార్కెట్ క్రాష్ అయింది, రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ అయింది. తర్వాత మళ్ళీ కొద్దిగా అదే ఇవన్నీ వయసు వరుస, ఇది పెరిగితే తగ్గితే, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది. ఈ మూడింటి మధ్య రింగా రోజెస్ మ్యూజికల్ చేస్తుంటే తిరుగుతుంది. ట్రంప్ ఎఫెక్ట్ ఎందుకంటే ట్రంప్ నేను చెప్పాను, యాక్చువల్లీ ఆయన నాటీ పర్సన్ అంట. ట్రంప్కి పెట్టిన పేరు నాటీ చైల్డ్. అంటే ఎప్పుడు ఏం చేయాలి, పిల్లలు ఎప్పుడు ఏమి ఇస్తారు, ఎప్పుడు కొడతాడు, ఎప్పుడు తిడతాడు నీకు తెలియదు. అంటే ఈయన ఎప్పుడే యాక్షన్ తీసుకుంటాడో. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను మొన్న ఒక వీడియోలో. ఏంటంటే ఒక స్టేట్ సీఎం ఉన్నాడు, ఆయనకి ముగ్గురు నలుగురు వైఫ్స్. ఫస్ట్ పోలీసు వాళ్ళు సెటప్ ఉండాలి. సీఎం వస్తుంటే రోడ్డు అన్ని ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి కదా. చేసినాడు నెంబర్ 2 దగ్గర పోనీ అంటాడు, బయలుదేరాడు. రోడ్డు మీద 2 కాదు 3 దగ్గర పోనీ అంటాడు. ఆ పోలీసు వాళ్ళు పిచ్చెక్కుతుంది, ఆ సైడ్ నుండి ఈ సైడ్ మార్చాలి. అట్లా ట్రంప్ కూడా ఎప్పుడు యాక్చువల్ అన్సర్టనిటీ ఎక్కువైపోయింది. ట్రంప్ వచ్చాడు. జో బైడెన్ తీసుకున్న 1 year ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఒక్కరు సైన్తో పట్టేశాడు, 200 ఆర్డర్. కానీ ఆ వ్యాలిడిటీ కాదంటే యూ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే బర్త్ టూరిజం లాస్ట్ టైం మాట్లాడాం. ఇప్పుడు చైల్డ్ బర్త్ కాకుండా ఇల్లీగల్ వాళ్ళు చూసుకుంటే, తర్వాత పార్ట్ టైం, ఇవన్నీ డిఫరెంట్ స్టోరీస్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా రానున్న 6-7 months ఏమవుతాయో చూడాలి. అంటే ధరలు ఇలా పెరగడంతో సార్, బంగారం పైన ధరలు పెరగడంతో ఈ ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ పైన పెట్టుబడి పెట్టడానికి బాగా మూవ్ ఆన్ అవుతున్నారు అనేది ఒక వార్త అయితే వినిపిస్తుంది సార్. అవును, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు మన పెట్టుబడిని ఎందుకు పెట్టుకుంటాము? సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం. మన డబ్బులు ఎక్కడ రెట్టింపు పోతే అక్కడ పెట్టుకుంటాం. రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్వేస్ కన్సిస్టెంట్. జనరల్గా నువ్వు ఇల్లీగల్ ప్రాపర్టీస్ కొనుక్కుంటే తప్ప మామూలు లీగల్ ప్రాపర్టీస్కి మీకు ఎటువంటి లాస్ ఉండదు. బట్ బంగారం తగ్గే అవకాశం ఉంది, షేర్ మార్కెట్ బాగా తగ్గేటట్టు. సో ఉన్నదంటే ఏది సేఫో చూసుకుంటున్నారు అంతే. ప్రపంచంలో చూసుకుంటే చైనా తర్వాత మన భారతే అంట కదా బంగారం వినియోగదారులో. అదే చెప్పాను, thousands of tons లో ఉంది. ఎందుకంటే నేను చెప్పా కదా, ఆడవాళ్ళకి ఇప్పుడు ఫ్లవర్స్ అన్నా, బట్టలు అన్నా, గోల్డ్ అన్నా, ఈ 3 ఉంటే వాళ్ళకి వేరే ఇంకేం అక్కర్లే. చూడండి, అవన్నీ పూర్తిగా ఉంటే దే ఆర్ వెరీ హ్యాపీ. ఎప్పుడైనా నువ్వు లేట్ అన్నమాట కమిట్మెంట్ అయినా నీకు గోల్డ్ రింగ్ తెచ్చాయంటే ఎగిరికి ఎంతేస్తారు. రేపు బడ్జెట్ రిలీజ్ అయ్యాక రేట్ పెరగొచ్చు అంటారా, తగ్గొచ్చు అంటారా? అంటే తగ్గినా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. తగ్గినా 1-6 తగ్గుతుంది, బట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొనేవాళ్ళు గోల్డ్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం లేదు, మైన్స్లో కొంతవరకు ఉంటుంది. ఆ గోల్డ్ ఇప్పుడు భూమిలో చెప్పావు కదా, రియల్ ఎస్టేట్లో ఏం చెప్పా, ఎప్పటికీ పెరగంది భూమి, ఎప్పటికీ పెరిగేది పాపులేషన్. గోల్డ్ కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, మనకు కావాల్సినంత దొరకడం. కానీ గన్నులు అంటారు కదా, మైన్స్, ఆ మైన్స్ని మనం తీసుకుని ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ బట్టి ఎక్కడైనా గోల్డ్ అవైలబిలిటీ మార్కెట్ బట్టి రేట్ మారుతుంది. గత బడ్జెట్లో తగ్గించారు ఈ సుంకాన్ని. ఇప్పుడు ఈ బడ్జెట్లో కనుక పెంచితే గనక బంగారం రేట్ మరి మారొచ్చు అంటారా? డిఫరెంట్గా ఇప్పుడు ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్ ఒక పని చేసి న్యూట్రల్ లా ఏమన్నాడు, థర్డ్ లా టు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అక్కడ పెంచితే ఇక్కడ పెంచి. ఎవరు చారిటబుల్ బిజినెస్ చేయరు కదండి, అమ్ముకునేవాడు. వాడు కూడా 2 రూపాయల కోసం కొనుక్కుంటాడు. అంటే మనం చాలా వీడియోలో అనుకున్నాం కదా సార్, బంగారం ధర 1,00,000 దాటేస్తుంది అని చెప్పేసి. అంటే దగ్గరలో దాటే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఉన్నాయి. ఇప్పుడు 84 మీరే వచ్చారు, మన 82 ఉండేది, ఇప్పుడు 84. నెక్స్ట్ 1-2 years డెఫినెట్గా 1 lakh అయితే టచ్ అవుతుంది, అందులో డౌట్. సిల్వర్ రేట్ కూడా 1.15 దాకా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అంటే బ్యాలెన్సింగ్ గానే మూవ్ అవుతుంది సిల్వర్ కూడా, బంగారం పక్కనే పరుగులెడుతుంది. ఇంకో ఒక అడుగు ముందే ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకుంటే మామూలుగా బంగారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇప్పుడు రానున్న గత 3-4 నెలలుగా ప్రియారిటీ కొద్దిగా మారింది. గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా సమ్ అమౌంట్ కేటాయిస్తున్నారు. సో చూసుకుంటే 1,00,000 దాటే ఛాన్స్ అయితే ఉందని అంటారు మీ అంచనా ప్రకారం చూసుకుంటే. అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇట్స్ బెస్ట్ ఆప్షన్ అంటారా సార్? చేసుకోవచ్చు. అంటే అప్పులు చేసి కొనుక్కోమన్నాం, బట్ ఇఫ్ యూ హ్యావ్ స్పేర్ మనీ, యూ హ్యావ్ సమ్ సేవింగ్స్, డెఫినెట్లీ 3 కరెక్టే అండి. స్టాక్ మార్కెట్ కరెక్టే, గోల్డ్ కరెక్టే, రియల్ ఎస్టేట్. బట్ రిస్క్ లెస్ అనేది నేను రియల్ ఎస్టేట్ చెప్తాను. దాని తర్వాత రిస్క్ తక్కువ అనేది గోల్డ్. ఎక్కువ రిస్క్ ఉన్నది బాగా లాభాలు వస్తే బాగా పడిపోతుంది. ఏదైనా మనిషి ఇలా గ్రోయడ్ అనుకోండి, సగం స్పీడ్లో పడిపోతాడు. ఒక న్యూటన్స్ లా ప్రకారం ఒక బాల్ ఇస్తాం 10 సెకండ్లు పడింది, పడ్డానికి 5 సెకండ్లు చాలు. ఎప్పుడు కూడా గ్రోత్ అనేది ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలా పడిపోతుంది. అంటే బంగారం ధరలు అసలు ఇలా మారడానికి కారణాలు ఏమేమి ఉంటాయి అంటారు? జియో పొలిటికల్ రీజన్స్, వార్స్, అవైలబిలిటీ ఆఫ్ గోల్డ్, బిగ్ బాస్ రూలింగ్, ట్రంప్,
ఔన్స్ బంగారం $2,600, $700, $3,000 దాటుతుంది అంటారు. ఇవన్నీ కూడా రాజు పడిపోవడానికి బోల్డ్ కారణాలు ఉంటాయి, బయట Yes. తెలియదు. ఒకళ్ళు ధర్ని వల్ల పడిపోతే, ఒకళ్ళు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ అయి పడిపోతే, ఇంకోటి ఉల్లిపాయల వల్ల పడిపోతారు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. 4-5 ఫ్యాక్టర్ కలిపి దాన్ని కంట్రిబ్యూట్ చేస్తారు. అట్లా సెంట్రల్ రిజర్వ్ పాలసీ ఎస్ ఎంత పెట్టుకోవచ్చు, ఎంత పెట్టుకోకూడదు అనేది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఫండింగ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా హౌసింగ్ టైట్ అయితే గోల్డ్కి వస్తారు, గోల్డ్ టైట్ అయితే స్టాక్కి వెళ్తారు. మారుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ కాన్స్టెంట్ ఫిగర్. ఒకప్పుడు గోల్డ్ 10 గ్రాములు, సిల్వర్ 1 kg రేట్ ఎప్పుడు తక్కువ ఉండేది. ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ మించిపోయింది. మించిపోయింది. ఎస్ సో ఫ్యూచర్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఇది 1 lakh ఉంటుందా, 1,20,000 అవుతుంది, ఎవరికి తెలియదు. డెఫినెట్గా పెరుగుతుంది. డిమాండ్ సప్లై గ్యాప్ బట్టి రేట్లు, జియో పొలిటికల్ కండిషన్స్, ఎస్ ఈ వార్స్ అయినప్పుడు ఇవన్నీ కూడా వ్యత్యాసం పడుతుంది. ఇప్పుడు యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్ ఇవన్నీ ఉన్నాయి, ఇరాన్, ఇరాక్, ఇవన్నీ. ఆ గొడవలు అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, ఉన్న నిధుల్ని రిలీజ్ చేస్తారు, సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి. సో నేను లాస్ట్ టైం చెప్పాను, ఇండియా ఇస్ హైయెస్ట్ వన్ ఆఫ్ ది, ఐ థింక్ 22,000 tons ఎంతో మనమే కన్జ్యూమ్ చేస్తాం. అండ్ దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు లేటెస్ట్గా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని, మన ఇండిపెండెన్స్ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఉంది. ఆ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో మన గోల్డ్ అంతా అక్కడ స్టోర్ అవుతుంది. ఈ అన్సర్టనిటీ, ఇప్పుడు బాగా ట్రంప్ వచ్చాక అన్సర్టనిటీ అయిపోయింది. అన్సర్టనిటీ అయిపోవడం వల్ల గవర్నమెంట్ కూడా తెలియట్లేదు ఏం చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు కొనకూడదు అనేది చెప్తున్నారు. సో దానివల్ల ఏముందంటే, అక్కడ 475+ మెట్రిక్ టన్స్ ఉన్నాయి అక్కడ. దాంట్లో సగానికి సగం తీసుకొచ్చేసారు, అంటే బ్యాక్ మన నవంబర్, డిసెంబర్లో. బికాస్ అక్కడ ఏ సిచ్యువేషన్ ఏమవుతుందో తెలియదు. అందుకని ఇప్పుడు గోల్డ్ మీద ఇంపార్టెన్స్ కూడా పెరిగింది. ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్. సిల్వర్ ఇప్పుడు యాడ్ అయింది. అండ్ గోల్డ్ ఈ విధంగా ఎప్పుడు అంత స్పీడ్గా ఎప్పుడు పెరగలేదు. పెరిగేది కానీ డెఫినెట్గా మనం అనుకున్న స్టాక్ మార్కెట్లో కొలాప్సింగ్ ఎక్కువ ఉంటుంది, గోల్డ్ మార్కెట్లో తక్కువ ఉంటుంది, రియల్ ఎస్టేట్లో అసలు రిస్క్ లెస్ అంటాం. ఇప్పుడు ఆ గోల్డ్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పడిపోతుందో గోల్డ్ మార్కెట్ పెరుగుతుంది, ఎప్పుడైతే గోల్డ్ మార్కెట్ పెరుగుతుందో రియల్ ఎస్టేట్ తగ్గుతుంది. సో ఈ మూడు కూడా కొరిలేటెడ్, అంటే ఒకదాని కూడా ఇంటర్నల్ లింక్. తీగలాగితే డొంక కదిలినట్టు ఒకదాని ఒకటి ఇంట్లో స్విచ్ చేస్తే ఒకటిలో లైట్ వెళ్తుంది అని చెప్తారు. అది ఇక్కడ తగ్గితే ఇక్కడ నొక్కితే ఇక్కడ మీటర్ పెరుగుతుంది, అక్కడితే ఇక్కడ తగ్గుతుంది. సో ఓవరాల్గా గోల్డ్ డబ్బులుంటే కొనుక్కొని ఉంచుకోవడం మంచిది. ఇట్స్ అ బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఈజీలీ రీకాషబుల్, అంటే మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలనుకుంటే. ఇంకోటి ఏంటంటే బిస్కెట్ కొనుక్కుంటారు చాలా మంది. బిస్కెట్ మీద లోన్ రాదు, అది తెలుసుకోవాలి. నాకు తెలిసినంత బిస్కెట్ మీద లోన్ ఇవ్వరు, కానీ ఆర్నమెంట్స్ మీద లోన్ ఇస్తారు. కానీ ఆర్నమెంట్స్లో ప్రాబ్లం అంటే 25-30% వేస్టేజ్, ట్యాక్సేషన్ అన్నీ పోతాయి. సో దే హ్యావ్ ఓన్ అడ్వాంటేజ్. ఇండియాలో ఎస్పెషల్లీ లేడీస్ గోల్డ్ లేకుండా బయటకు వెళ్ళరు. కనీసం ఒక 5 తులాలు 10 తులాలు ఒంటి మీద ఉండాలి, గాజులు, చెవులు ఇవన్నీ కలిపి. సో ఓవరాల్గా చూసుకుంటే గోల్డ్ అనేది ప్రాముఖ్యత పెంచుకుంటుంది. ఆ సెంట్రల్ రిజర్వ్స్ ఎప్పుడైతే యుద్ధాలు అవుతున్న కంట్రీస్ అన్ని రిలీజ్ చేస్తున్నారో రేట్ పడిపోతుంది. అది డిమాండ్ ఎక్కువగానే రేట్ తగ్గుతుంది, రేట్ పెరుగుతుంది. సప్లై ఎక్కువైనప్పుడు రేట్ తగ్గుతుంది, డిమాండ్ ఎక్కువైనప్పుడు రేట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. యా హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.